దుర్గాదేవి జ్యోతిష్యాలయం స్త్రీ పురుష వశీకరణ చేయబడిను. ప్రేమ సమస్యలు, చేతబడి నివారణ, భార్యాభర్తల గొడవలు, సంతాన సమస్యలు, ఆరోగ్య సమస్యలు, పెళ్లి సమస్యలు, అన్ని రకాల సమస్యలకు ఎటువంటి సమస్యలైనా ఒక్క ఫోన్ చేయండి. మీ సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. నమ్మకంతో ఫోన్ చేయండి. ఫోన్ నెంబర్ 9000442025. అందరికీ నమస్కారం అండి. ఛానల్లోకి తిరిగి స్వాగతం. మీనరాశి జాతకులు జూన్ మాసంలో 2వ తేదీన గ్రహ గోచర రీత్యా మీకు ఎలా ఉండబోతుంది అనే వివరాలు ఈ వీడియోలో అయితే తెలుసుకుందామండి. పొద్దున్నే మీ కంట కన్నీరుకు కారణం ఇదే అవుతుంది. ఏం జరగబోతుంది, ఎటువంటి పరిస్థితులు కలగబోతున్నాయి తదితర అన్ని వివరాలు కూడా వీడియోలో తెలుసుకుందాము. పొద్దున్నే ఇదంతా జరిగిపోతుంది. ఏం జరుగుతుందో మీకు తెలియదు, కానీ మీ యొక్క మనస్సు మాత్రం చివుక్కుమంటుంది, బాధపడుతుంది. మీ కళ్ళ వెంబడి గిరగిరా నీరు తిరగాల్సిందే. ఏం జరుగుతుంది అనే వివరాలు ఒక్కొక్కటిగా అన్నీ కూడా వీడియోలో తెలుసుకుందామండి. వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూస్తే మేము ఏం చెప్తున్నామనేది మీకు అర్థమవుతుంది. వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేయండి. మీ లైక్ మాకు ఎంతో సపోర్టుగా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం. ఈరోజు మానసిక స్థైర్యాన్ని పెంచుకునే పనులు చేయండి. ఏదైతే సంతోషకర జ్ఞాపకాలు జీవితంలో ఉన్నాయో అనుభవించారు, వాటిని గుర్తు తెచ్చుకోండి. మిమ్మల్ని మీరు స్థిరపరుచుకోండి. కష్టం అనిపిస్తే వాటి గురించిన ఆలోచనలు పక్కన పెట్టేయండి. ఆ ఆలోచనల గురించి అదే ముఖంగా ఆలోచిస్తే భూతద్దంలో పెట్టి చూసినట్లుగా సమస్య పెద్దది అవుతుంది. సమస్య పెద్దగా లేకపోయినా పెద్దగా కలవరపెడుతుంది. కావున మీరు ఏమిటంటే గనక మీ యొక్క పనిలో నిమగ్నం అయిపోండి. అప్పుడు ఆ యొక్క సమస్య గుర్తుకు రాదు, మన బాధ్యత గుర్తుకు రాదు. మన యొక్క నవ్వు మనకి మర్చిపోయేలాగా చేస్తుంది ఈ సమస్య. తెలియకుండానే మనమే అందులో ఇరుక్కుపోతాము. అలానే ఈ రోజు నష్టం కలిగింది కదా అని జీవితం అంతా ఇలాగే ఉంటుందా చెప్పండి? జీవితం ఎప్పుడూ కూడాను ముళ్ళ పాన్పు కాదు, పూల పాన్పు కాదు. ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది. మంచి వెనుక చెడు, చెడు వెనుక మంచి వస్తూనే ఉంటుంది. రేపటి రోజున వచ్చే సంతోషాన్ని మరచిపోవద్దు. భగవంతుడు ఉన్నాడు, న్యాయం చేస్తాడు. ఈ రాశి జాతకులు చాలా మంచివారు. మీకు న్యాయం తప్పక జరుగుతుంది. కొన్ని రకాల పరీక్షలు అంతే, అనుభవించాల్సిందే. ఇది కర్మఫలము. నిరాశ చెందడం, మిమ్మల్ని మీరు తప్పుగా భావించుకోవడం, మీలో ఉన్న తెలివితేటలను మీరు మర్చిపోవడం, ఏమాత్రం ఉపయోగించుకోకుండా అలా స్తబ్దుగా ఉండిపోవడం, మిమ్మల్ని మీరు గౌరవించుకోకపోవడం, ఇలా చేయాలనే కదా శత్రువులు పన్నాగాలు పన్నుతారు. ఒకసారి ఆలోచించండి. మిమ్మల్ని ఏదో ఒక రకంగా బాధించడం, వేధించడమే కదా వారికి ఉన్న టార్గెట్. మీరు అలా కాకుండా ఎప్పుడూ ఒకేలా నవ్వుతూ ఉండండి. వాళ్లే తోక ముడుచుకొని వెళ్ళిపోతారు. లేదంటే ఒక నెగటివిటీ అనేది మీ మనసులో ముద్రించేస్తారు. ఎప్పుడైనా ఒకటి గుర్తు పెట్టుకోండి, మనుషులు అన్నాక కష్టపడరా చెప్పండి? మనుషులు అన్నాక బాధలు, మోసాలు, ఇబ్బందులు ఉండవా? విమర్శలు ఉండవా? వాటిని తట్టుకునే ధైర్యం ఉంటేనే కదా జీవితం పూల పాన్పు అవుతుంది, లేదంటే ముళ్ళ బాటలోనే ఉండిపోతుంది. ఎప్పుడూ ఇలా బాధపడవద్దు, సుఖపడతారు. రేపటి రోజు బాగుపడతారు. మీ యొక్క పాపకర్మలు బట్టి మీ యొక్క కష్టం ఉంటుంది. కొన్నిసార్లు తెలుసో తెలియకో మనం కొన్ని రకాల తప్పిదాలు చేస్తాము. గ్రహస్థితి నీచంగా ఉన్నప్పుడు కర్మఫలాన్ని పొందుకుంటాము. మీ యొక్క కుటుంబంలో బాధ్యతలు మోసే మీరే డీలా పడిపోతే అందరూ ఏమైపోతారు ఒక్కసారి చెప్పండి? ఎంతటి కష్టాన్ని ఎదుర్కొన్నా ఎప్పుడూ ఒకేలా నార్మల్గా నవ్వులు చిందించే సత్తా మీకు ఉంది. ఇది దైవ సంకల్పంతో మీరు చేసే పనుల్లో కనిపించే ఒక రకమైన ఎమోషన్. ఈ ఎమోషన్ని ఎప్పుడూ ఇలాగే ఉంచుకోండి. ఎవరు ఎన్ని విధాలా మిమ్మల్ని బాధించినా భగవంతుడు ఉన్నాడు అనే సంకల్పం మీ తోడుగా ఉండాలి. ఇది మరచిపోవద్దు. అయితే ఈ రోజున అతి పెద్ద ఇబ్బంది కలగబోతుంది. మీ కళ్ళల్లో నీరు గిరగిరా తిరుగుతాయి. ఇది వాస్తవం. ఒకరి మోసం మిమ్మల్ని బాధిస్తోంది. పొద్దున్నే తెల్లవారుతూనే ఇదంతా జరుగుతుంది. కొంతమందిని మనం గమనిస్తే గనక మనల్ని మోసగించిన మనకి అంత బాధ ఉండదు. సర్లే జరగాల్సింది జరిగిందిలే అనుకోవచ్చు. కానీ నమ్మిన వ్యక్తులు నా అనుకున్న వారు మోసం చేస్తే ఉంటుంది చూడండి, జీవితాంతం ఈ యొక్క నమ్మకానికి తగిలిన దెబ్బ, ఆ యొక్క బాధ వర్ణనాతీతము. ఎవరికీ చెప్పలేనిది, చెప్పుకున్నా ఎవరికీ అర్థం కానిది. మన కష్టం మనకే అర్థమవుతుంది. కుటుంబ సభ్యులకు కూడా ఒక్కోసారి అర్థం కాకపోవచ్చు మన మనోచింత. నిత్యము భగవంతుణ్ణి స్మరించుకుంటూ
భగవంతునికి దగ్గరగా ఉండే ప్రయత్నం చేయండి. వారి మోసం వల్ల ఈ రోజున మీ కాళ్ల కింద భూమి కంపించిపోతుంది. ఏం జరగబోతుంది? ఏ మోసంతో అతిపెద్ద శిక్ష వారు మీకు విధించబోతున్నారు? ఎవరి వల్ల మీకు ఇటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయో అన్నీ కూడా మనం వివరంగా ఇప్పుడు తెలుసుకుందాము. అయితే అప్రయత్నంగా జరిగే ఈ యొక్క పొరపాటు వారిలో ఉన్న మోస కోణాన్ని గుర్తించలేని మీ యొక్క దౌర్భాగ్యం, ఈ యొక్క ఇబ్బంది అందుకే వచ్చింది. మీ యొక్క మాట రీత్యానే. అవునండి, మీరు వింటుంది నిజమే, సందేహం లేదండి. మీ యొక్క మాట తీరు వల్లే ఇదంతా జరుగుతుంది. మానసిక ప్రశాంతత లేకపోయి ఉండొచ్చు. పొద్దున్నే ఏదో ఒక రకమైన నెగటివిటీలో నిద్ర లేచి ఉండొచ్చు. పనులకు అలాగే పూనుకొని ఉండొచ్చు. మోసాన్ని కలగ చేయాలని ఎదుటి వారికి ఉండదు. కానీ మీ యొక్క కన్ఫ్యూజన్, మీ యొక్క మాట తీరు, మీ యొక్క కష్ట సాధ్యమైన నడవడిక ఈ రోజున ఏదో ఒక రకంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనే స్పృహ వారికి కలగ చేస్తుంది. ఆ యొక్క ఆలోచనతో ఈ రోజున వారి మది నిండిపోతుంది. ఇదంతా మీ తప్పిదమే. మీరే వారిని అలా ప్రోత్సహించారు. అది ఉద్యోగ పరంగా కావచ్చు, వ్యాపార పరంగా కావచ్చు, ఏ రంగాల్లో ఉన్నా, రాజకీయ రంగంలో ఉన్నా చిన్న తప్పు చేస్తే ఒక చిన్న మచ్చను పెద్ద పేపర్ మీద చూపించే రోజులు ఇవి. తెల్లని కాగితం మీద తెలుపు రంగు కనిపించకపోయినా ఒక చిన్న మరక గురించి చూసే జనాలు ఉన్నారు. అటువంటి వారికి ఈ రోజున అవకాశం ఇవ్వచ్చు. మిత్రుడు కావచ్చు, లేదా సహోద్యోగులు కావచ్చు, కుటుంబ సభ్యులు కావచ్చు, ఇరుగు పొరుగు కావచ్చు, శత్రువు కాబోతున్నారు. వారికి అందిన అవకాశాన్ని ఉపయోగించుకుని మిమ్మల్ని శిక్షించబోతున్నారు. పరుష పదజాలంతో మాట్లాడడం, అహంకార పూరితమైన మాటలు మాట్లాడే ప్రయత్నం అస్సలు చేయొద్దు. బయట వ్యక్తులతో గొడవ పడతారు. అవి ఇంటి బయటే ముగిసిపోవాలి. అలా కాదని ఆ సమస్య ఇంటి వరకు తెచ్చి ఆ యొక్క కోణంతో ఇంట్లో గొడవ పడినా, లేదా బయట వ్యక్తులు మాట వినలేదు అనే అక్కసుతో ఇంట్లో వారి మీద నాయకత్వ ధోరణి అవలంబించిన రెడ్డొచ్చి మొదలు అన్నట్లుగా చివరాఖరికి మీకే ఇబ్బంది వస్తుంది. ఎక్కడ ఏ సమస్యలో తలదూర్చకూడదు. ఎవరి గొడవలో తలదూర్చవద్దు. ఎవరైనా ఏదైనా గొడవలు, కీచులాటలు ఆడుకుంటున్నా న్యాయం చెప్పడం, జడ్జిమెంట్ చెప్పడం లాంటివి ఈ రోజున మీకు తగదు. ఇది బయట గొడవేమీ కాదు. ఈ రోజున పొద్దున్నే ఇంట్లో జరిగే గొడవ కూడా కావచ్చు. ఈ యొక్క గొడవ మీ మనసును మెలిపెట్టేస్తోంది. ఎదుటివారు అనే మాటలు మీకు చాలా కష్టసాధ్యమనిపిస్తాయి. ఎప్పుడూ కూడా ఉన్నతవంతంగా ఉండే ఈ రాశి జాతకులు ఈ రోజున ఎదుటి వారి యొక్క మాటలతో మీ కళ్ళల్లో నీళ్లు గిరగిరా తిరుగుతాయి. మీరు ఎంతో ఇష్టలుగా భావించిన వారు కూడా ఈ రోజున శత్రువులుగా మిమ్మల్ని నిందించవచ్చు. ఆరోపణలు, నిందలు కొత్తేమీ కాదు. కానీ ఈ రోజున ఈ యొక్క బాధ మీకు వర్ణనాతీతమవుతుంది. జీవిత భాగస్వామితో వచ్చే మనస్పర్ధ కావచ్చు, తోడబుట్టిన వారితో వచ్చే కీచులాట కావచ్చు. ఈ రోజున జగడం ముదిరి పాకాన పడుతుంది. బంధాలు దూరం అయిపోతాయి. కంటికి కనిపించని దూరం మిమ్మల్ని వెక్కిరిస్తుంది. తస్మాత్ జాగ్రత్త. కొన్ని రకాల పరిస్థితులు ఎలా ఉంటాయంటే గొడవ లేని చోట కూడా గొడవ సృష్టిస్తాయి. ఆ యొక్క గొడవ మూడవ వ్యక్తి వల్ల వస్తుంది అనే విషయం చివరాఖరకు కానీ మీకు అర్థం కాదు. చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందన మీ జీవితం అయిపోతుంది. జాగ్రత్తగా ఉండండి. మూడవ వ్యక్తి మాటలు వినడం, మీ విషయాలు వేరొకరికి చెప్పడం, ఎవరో గొడవలో తలదూర్చి ఆ గొడవను నెత్తి మీద పెట్టుకుని ఇంటికి మోసుకురావడం, ఇలాంటి కార్యాలు ఈ రోజున మీకు తగవు. మీ పని మీరు చూసుకుని ఒంటరిగా మౌనంగా ఉండండి. ఈ రోజున కుటుంబంతో సమయం గడపండి. వారి యొక్క మాటలకు గౌరవం ఇవ్వండి. మీరు చేయాల్సిన కార్యాలు ఆగిపోయినవి ఏమైనా ఉంటే తిరిగి ప్రారంభించి వాటిని పూర్తి చేసే ప్రయత్నం చేయండి. అంతేకాని అనవసర విషయాల్లో చర్చల్లోకి దిగడం, ఎవరో ఏదో అన్నారు అని మాట పట్టింపులకు వెళ్లడం, మీ ఓర్పు సహనాన్ని కోల్పోవడం, ఆవేశాన్ని చూపించడం, ఎదుటి వారికి మీ విషయాలు చెప్పడం, ఏదైనా బంధం విషయంలో గొడవ వస్తే మూడో వ్యక్తితో మాట్లాడడం, ఇలాంటివి మీకు అస్సలు తగవు. ఇబ్బందులకు సూచన కింద చెప్పడం జరుగుతుంది. ఇక మిగతా అంశాలు చూస్తే ఈ రోజున ఒక మేలిమి అవకాశం వస్తుంది. ఆ అవకాశం ఎలా వస్తుంది, ఎప్పుడు వస్తుంది, ఎవరి ద్వారా వస్తుంది తెలియదు, కానీ వస్తుంది. కానీ మీ ఆలోచనలతో ఆ అవకాశాన్ని పక్కన పెట్టేయొచ్చు. కానీ ఆ అవకాశం ఉపయోగించుకుంటే భవిష్యత్తు బ్రహ్మాండంగా ఉంటుంది. ఈరోజు చిన్న అవకాశమే రేపటి రోజున జీవితాన్ని మార్చే అవకాశం. కాబట్టి అప్రమత్తంగా ఉండండి. మీ యొక్క ధోరణి విషయంలో జాగ్రత్తగా ఉండండి.
ఈ రోజున మీరు ఏదైనా అనకూడని మాట అన్నా, ఎవరినైనా, ఈ యొక్క మాట జీవితాంతం మిమ్మల్ని వేధిస్తూ బాధిస్తూనే ఉంటుంది. జీవితంలో మాయని మచ్చగా మిగిలిపోతుంది. మీకు మీరుగా శిక్ష వేసుకున్నట్లు అవుతుంది. మీతో పాటు ఎదుటి వారికి కూడా శిక్ష వేయొద్దు. ఈ జాగ్రత్తలు పాటిస్తే తప్పక జీవితం బాగుంటుంది. లేకపోతే ఈ శిక్ష అనుభవించి ఘోరంగా మీ జీవితంలో 10 అడుగులు వెనక్కి వేసి భవిష్యత్తును అంధకారం చేసుకుంటారు. జాగ్రత్త. ఈ యొక్క మాటలు దాటవేసి పెడచెవిన పెడితే ఇక అంతే సంగతులు. నిత్యం శివారాధన చేసుకోవడం, విష్ణు సహస్రనామ పారాయణం చేయడం ఉత్తమ స్థితిగతులు కలగచేస్తుంది. అంతా మంచి జరుగుతుంది.